ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ ఘనత కలుగునుగాక. రెండు చేతులు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మంచి హృదయంతో రెండు చేతులు ఎత్తి యేసయ్యను స్తుతించండి. స్తోత్రం స్తోత్రం చెప్పాలి. స్తోత్రం 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 కృపగల దేవునికి స్తోత్రం చెప్పండి. స్తోత్రం 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 స్తోత్రం. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా, నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. కృపయే కదానా ఆశ్రయము, నీ కృపయే కదానా పరవశము, కృపయే కదానా ఆశ్రయము, నీ కృపయే కదానా పరవశము. కృప తప్ప వేరొకటి లేదయా, నీ కృప తప్ప వేరెవరు యేసయ్యా. అనుగడుగునను నీ కృపయేనా, అనువనువునను నీ కృపయే, అనుగడుగునను నీ కృపయేనా, అనువనువునను నీ కృపయే. నాయడ చెలరేగి నీ కృపయే, నాయడ చెలరేగి నీ కృపయే. ఆమేన్. రెండు చేతులు ఎత్తి కృపామయుడైన యేసయ్యకు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం. ఈ దినాన్ని బట్టి, నూతన దినాన్ని బట్టి చక్కటి నిద్రను దయచేసి నూతనలో ప్రవేశపెట్టాడు. ఈరోజంతా నా ప్రభు మనను కాచి కాపాడి కృపతో బలపరచున్నట్లు స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 చెప్పాలి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు చేయుచున్న మీ పనులన్నిటిలో నా ప్రభు సఫలపరిచి, నా ప్రభు దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండి సహాయం చేయునుగాక. నా ప్రభు దక్షిణ హస్తం మీకు తోడుగా ఉండునుగాక. నా ప్రభు మీకు సహాయం చేసి ఆశీర్వదించునుగాక. ఈరోజు ఉద్యోగాలకు వెళ్తున్న ప్రియులను, అలాగే కాలేజీలకు వెళ్తున్న పిల్లలను బట్టి, వ్యాపారాలు చేస్తున్న ప్రియులను బట్టి దేవుడు ఆశీర్వదించి అధిక లాభాలతో క్షేమకరంటి ప్రయాణాలతో దేవుడు దీవించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే గర్భఫలాలు లేక ఇబ్బంది పడుతున్న పిల్లలను దేవుడు దర్శించి వారికి గర్భఫలాలను అనుగ్రహించి, అలాగే సరైన మరి సంబంధాలు లేక, ఓవైపు ఏమో వయసు వచ్చేసింది, సంబంధం లేక మరి సరైన సంబంధాలు రాక పెళ్ళిళ్ళు జరగకుండా మరి ఇబ్బంది పడుతున్న వారు ఈ రోజే, అలాంటి వారి విషయంలో ఈ రోజే నా ప్రభు అద్భుతాలు జరిగించి మంచి సంబంధం దేవుడు అనుగ్రహించినట్లుగా, గృహాలు లేక, సొంత గృహాలు లేక ఇబ్బంది పడుతున్నట్టు అల్లాడుతున్నట్టు వారిని దేవుడు ఆశ్రయించినట్లుగా, అలాగే అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నా ప్రభు మరి మంచి ఆరోగ్యాలు, స్వస్థత అనుగ్రహించి ఆరోగ్యాలతో ఆశ్రయించినట్లుగా స్తోత్రం చెబుదాం. స్తోత్రం 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 స్తోత్రం. దేశాన్ని బట్టి, దేశ ప్రధానమంత్రి, మంత్రులను, ముఖ్యమంత్రులను బట్టి మరి దేశాన్ని దేవుడు కాచి కాపాడి సమాధానము, శాంతిని దేవుడు అనుగ్రహించినట్లుగా, అలాగే ఈ మన దేశంలో, మన రాష్ట్రాలు జరుగుతున్న పరిచయలను బట్టి, సంఘాలను బట్టి, సంఘ కాపరులను బట్టి, సంస్థలను బట్టి, సేవా సంస్థలను బట్టి, స్కూల్స్, కాలేజీ, అనాథాశ్రమం, వృద్ధాశ్రమాలను బట్టి నిండు హృదయంతో స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అలాగే యేసయ్య కృపా పరిచయలను బట్టి, పరిచయలో ఎన్నుకున్న మమ్మలను బట్టి, సేవకులను బట్టి, సహకరిస్తున్న ప్రియులను బట్టి, సంఘాన్ని బట్టి నిండు హృదయముతో మరి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం చెబుదాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరి వందనాలు తెలియజేస్తూ వాక్యం వింటున్నట్టు ఆన్లైన్లో అంటే ప్రతిరోజు వస్తున్న ఇక
అరుణోదయ ప్రార్థనలో డైలీ బ్రెడ్ వాక్యాన్ని వింటున్నటువంటి ప్రియులారా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించునుగాక. మరి ఈ దిన వాక్యాన్ని మనము చూద్దాము. 86వ కీర్తన 13వ చరణాన్ని చదువుతాను. 86వ కీర్తన 13వ చరణము. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైనది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పాతాళపు అగాధము నుండి నా ప్రాణమును తప్పించియున్నావు. మరలా చదువుతాను. ప్రభువా నా దేవా, నా ఎడల నీవు చూపిన కృప అధికమైన. అధిక కృప. ఏ కృప చెప్పండి? ఏంటండి? అధికమైన కృప. అధికమైన కృప. మేము కుటుంబాన్ని దర్శిస్తాం ప్రతి నెల. పెద్ద ఆయన 80 సంవత్సరాల పైనే. మరి దేవుని కృప. ఎలా ఉన్నారు అయ్యగారు? బాగున్నారంటే దేవుని కృప అని ఫస్ట్లో అనేవారు. అధికమైన కృప అని మేము అంటా ఉంటే మరి నిజమే, అధికమైన కృప అని అన్నారు. నిజమే కదా. 85 సంవత్సరాలు, 90 ఏళ్ళు, మళ్ళీ ఎలాంటి ఆయాసం లేకుండా ఉన్నారంటే మరి దేవుని అధికమైన కృపే. మరి ఈ రోజుల్లో 30 ఏళ్ళ లోపు వారికి మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి కదా. మరి అదే కృప. ఆయన కూడా ప్రభువుని స్తుతించండి, దేవుడు ఇస్తాడు. వారి ముసలితనం ముందు మోవవేదురు కదా. అధికమైన కృప. ప్రార్థన చేయండి అలా. ప్రభువా మాకు అధికమైన కృపనివ్వండి. అధికమైన కృప ఉందనుకోండి, ఆయుష్ పెరుగుద్ది, ఎలాంటి అనారోగ్యం ఉండదు. అధికమైన కృప ఉందనుకోండి, సమాధానంగా ఉంటావు. అలా ప్రార్థించండి. అందుకంటున్నాడు 13వ చరణంలో, ప్రభువా నా దేవా, నా ఎడల నీవు ఏం చూపేవంట? దావీదు రాశాడు. కృపను చూపాడు. మామూలు కృప కాదయ్యా, అధికమైన కృప. అధికంగా ఉంది కృప. కొన్ని కుటుంబాలు ఎంత కృపలు, అధికమైన కుటుంబాలు ఉంటాయి కదా. అసలు అంటే శ్రమలు ఉండవు. అంటే ఎంత హ్యాపీగా ఉంటాయో కొన్ని కుటుంబాలు, ఎంత హ్యాపీగా ఉంటాయో. అధికమైన కృప అండి. కొన్ని కుటుంబాలు అంటే తెల్ల మొహాలు వేసుకుని ఉంటారు. ఎప్పుడు ఏడు మొహాలే. అక్కడ ఏమీ లేదు, కృప లేదు, అధికమైన కృప లేదు. కొందరికి శ్రమలున్నను అధికమైన కృప కలిగి ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉంటారు. అధికమైన కృప కలిగిన వారు. కాబట్టి ఉదయకాల సమయంలో నా ప్రభు మీకు అధికమైన కృపను చూపునుగాక. ఆమేన్. పరిశుద్ధుడగు తండ్రి, కృపామయుడా, అధికమైన కృపను దయచేవాడా నీకు స్తోత్రం. వాక్యం విన్న ప్రియులను దీవించి అధికమైన కృపతో ఆశ్రయించి ఈ రోజంతా అధికమైన కృపను దయచేయండి. అద్భుతాలు, ఆశ్చర్యకారాలు జరిగించండి. యేసునామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మను సదా వాక్యం ఉన్న మీకును పరిశుద్ధులకు తోడైండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్.